ముందుగా దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టుకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘ కాపరి గారికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా సాక్ష్యము ఏంటంటే, దేవుడు చాలా కృప చూపించాడండి. ఏంటంటే లెంట్ డేస్లో నేను సాయంకాలము ప్రార్థనకు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. ఒకటే మనకి ఫోన్లు వస్తున్నాయి ఇంటికాడ నుంచి. మొదట సిస్టర్ స్వప్న గురించి సోము చేస్తున్నాడు, నేను లిఫ్ట్ చేయట్లేదు. సాధారణంగా ప్రార్థనలో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయను. ఫోన్ వచ్చిన వెంటనే ఏ అవసరంలో చేస్తున్నానో నాకు తెలియదు ప్రభువా, సహాయం చేయండి అని ఫోన్ లిఫ్ట్ చేయను. తర్వాత మళ్ళీ మా వైఫ్ కాల్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ పెద్ద అన్నయ్య చేస్తున్నారు, తర్వాత వాళ్ళ అమ్మగారు చేస్తున్నారు. ఒకటే మన ఫోన్ లాక్కుండా చేస్తున్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను మరలా ఫోన్ చేస్తే, వాళ్ళ పెద్ద అన్నయ్యకి చేస్తే, సిస్టర్ స్వప్నకి చాలా ఇబ్బందికరంగా ఉంది, డాక్టర్లు బ్రతకడం కష్టం అంటున్నారు, ఆమెకు డెలివరీ అయ్యి పాప పుట్టింది, చాలా క్రిటికల్ కండిషను, ప్రార్థన చేయన్నారు. తర్వాత వాళ్ళ అమ్మగారికి చేస్తే వాళ్ళ అమ్మగారు ప్రయాణంలో ఉండి ఒకటే మనకి ఏడుస్తున్నారు. నాకు భయం ఏం అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు కృపను బట్టి కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు, ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు, ఆమెకి మంచి సాక్ష్యంగా నిలబెడతాను, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రాణం అనేది తీయడం అనేది నాకు ఎప్పుడు చెప్పలేదు ప్రభు. నేను అందుకనే ధైర్యంగా ఉండి సరే ప్రార్థన చేస్తానులే అన్నాను. తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బ్లడ్ క్లాట్ అయింది, నరాలు చాలా ఇబ్బందికరంగా ఉంది, బ్రతకడం కష్టమని ఎంతోమంది చెప్తున్నారు. కానీ నేను వెళ్ళి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి సంఘము ప్రార్థించింది, సేవకులు ప్రార్థించారు. ఇదే విషయం చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఒకే మాట, ఎందుకంటే ఒకరోజు ఒంటరిగా నా దగ్గరికి వచ్చి, అన్న నీ సాక్షి నేను వినాలనుకుంటున్నానన్నా, నాకు చెప్పవా అని ఆ బిడ్డ అడిగింది. నాకు ఎంతో ఇష్టం ఆ అమ్మాయి అంటే, ఎందుకంటే తనకు తండ్రి లేడు, అయినా కానీ నన్ను తండ్రిగా ఊహిస్తుందండి, తండ్రిగా చూస్తుంది. నాకు కూడా ఎంతో ఇష్టము, ఆమె పలకరిస్తున్నప్పుడు కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా. అలాంటి బిడ్డ నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఒకే మాట అన్నా, దేవుడు నమ్మదగిన వాడు, సంఘము ప్రార్థిస్తుంది, ఎప్పుడు ప్రభు చెప్పలేదు, ఆ రోజు నా సాక్ష్యాన్ని అడిగావు కదా, ఈరోజు నీకు సాక్ష్యం ఉంది అని ఆమెకు చెప్పి వచ్చిన వెంటనే నిన్న ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు మా వైఫ్ ఆ వీడియో కాల్ చూసినప్పుడు ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే ఎటువంటి డాక్టర్లు బ్రతకడు అన్నారు, కానీ దేవుడు బ్రతికించుకొని డిశ్చార్జ్ చేసి ఈరోజు సజీవంగా నిలబెట్టారండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసి నా భార్య గర్భఫలం విషయంలో కూడా కృప చూపించాడు. కృతజ్ఞత కూడిక విషయంలో ఇంటికి వెళ్ళి కృతజ్ఞత కూడిక నిమిత్తమై ప్రార్థన పెట్టుకోవడానికి సహాయం చేశాడు. నా తల్లికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అదేవిధంగా నేను పోయిన నెలలో ఎన్నో ప్రయాణాలు, పరిచయ నిమిత్తం అయితేమి, కుటుంబం నిమిత్తం అయితేమి, పరిచయ విషయంలో నా ప్రయాణంలో తోడైంది, క్షేమాన్ని ఇచ్చాడు. అదేవిధంగా నా ఉద్యోగ విషయంలో కూడా దేవుడు కృప చూపించాడండి. నేను ఎక్కడ ఉన్నా కానీ ఉద్యోగ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడుండి ఆయన పని చేశాడు, ఆయన కృప చూపించాడు. ఉద్యోగ విషయంలో ఆర్థికంగా అన్ని విషయాలు బలపరిచాడు. నన్ను ఈ దినాన సాక్షిగా నిలబెట్టిన దేవానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుడు ఇచ్చిన సాక్ష్యము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.